అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏం చేస్తున్నా సార్?
అందరికీ నమస్కారం. ఈరోజు అన్ని మీడియాల్లో చూసాము. మరి తెలుగుదేశం పార్టీ మరి కూటమి పార్టీ సంయుక్తంగా కలిసి ఒక 20 కార్పొరేషన్స్ చైర్మన్స్ని అనౌన్స్ చేశారు. అందులో మొట్టమొదటి పేరు నా పేరు అనౌన్స్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది. మరి వక్ఫ్ బోర్డ్ చైర్మన్గా నామినీగా అంటే ఈ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అంటే డైరెక్ట్గా ఇవ్వడానికి కుదరదు. దానికి ఒక ప్రక్రియ ఉంది, ఎలక్షన్ ప్రక్రియ. సో ఆ ఎలక్షన్ ప్రక్రియ ద్వారా నన్ను ఎలక్ట్ చేసుకోవడం జరుగుతుంది. మరి ఆ ప్రక్రియ ఇంకా 2-3 రోజుల్లో పూర్తి చేస్తారు. మరి ఒకటి, భగవంతుడు ఆస్తులు, భగవంతుడు యొక్క దర్గాలు, మసీదులు, దీన్ని కాపాడడం, ఇటువంటి పని ఇవ్వడం ఎప్పుడు నేను ఊహించను కానీ లేదు. ఒక సెక్యులర్గా నేను అందరితో కలిసిమెలిసి ప్రజల నుంచి గతంలో కానీ పోటీ చేశాను నేను. మరి ఈసారి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ప్రత్యేకంగా ముస్లిం సోదరుల యొక్క అభ్యున్నతి కోసం, ముస్లిమ్స్ యొక్క భగవంతుని యొక్క ఆస్తులు చిన్నాభిన్నం అయిపోయి ఉన్నాయి. దీన్ని ఒక గాడిలోకి తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. ఒక పగడ్బందీగా దేవుని ఆస్తులు, అది ఏ మతంది అయినా కానీ దేవుని యొక్క ఆస్తులు, దాన్ని కాపాడడం మన ధర్మం. దేవుని ఆస్తులు, అది ఏ మతంది అయినా కానీ దేవుని యొక్క ఆస్తులు, దాన్ని కాపాడడం మన ధర్మం. అటువంటి దానికి నాకు చైర్మన్ చేయడం, బహుశా ఆంధ్రప్రదేశ్లో కొన్ని వేల ఎకరాలు దేవుని యొక్క భూములు ఉన్నాయి. దాన్ని కాపాడి దాన్ని సరైన మార్గంలో పెట్టి ఆ ఆస్తులు ఈ కమ్యూనిటీకి అభ్యున్నతి కోసం వాడడానికి చంద్రబాబు నాయుడు గారు, అలాగనే ఆ శాఖ మంత్రి వాళ్ళందరూ మేము కలిసి నిర్ణయం తీసుకొని ఒక మంచి తెలుగుదేశం ప్రభుత్వంలో దేవుని ఆస్తుల్ని కాపాడతారు, జాగ్రత్తగా చేశారు అని ఒక మంచి పేరు తీసుకొని, అలాగనే ఆస్తుల్ని కాపాడే ఒక బాధ్యత తప్పకుండా తీసుకుంటామని కానీ తెలియజేస్తాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.